వేసుకొని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం ఉండలు కరిగిపోయే వరకు మిక్స్ చేసుకుంటే మనకి ఆ టెక్స్చర్ అనేది అలా వస్తుంది. అది పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నె తీసేసుకొని 4 కప్స్ గోధుమ పిండిని తీసేసుకోండి. 1 కప్పు బెల్లానికి 4 కప్పులు గోధుమ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 2 స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేదనుకోండి నూనెనే యాడ్ చేసుకోండి, పర్వాలేదు. దాన్ని వేసుకొని బాగా కలపండి. కలిపినప్పుడు ముద్దలాగా రావాలి చేసుకుంటే ముద్దలాగా వచ్చిందనుకోండి మనకు బాగా సరిపోయినట్టు. నెయ్యి లేదనుకోండి సరిపోలేదానికి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కలిపెట్టుకున్నాం కదండి బెల్లం నీళ్ళు, వాటిని తీసుకొని బాగా కలుపుకోండి. అవి సరిపోవండి, కొన్ని పాలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని బాగా కలపండి. ఇలా వచ్చేస్తుంది టెక్స్చర్ అనేది. ఒక్కొక్క ముద్ద తీసుకొని అలా పూరి కర్ర వేసుకొని అలా రుద్దుకొని చపాతీలాగా రుద్దండి. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ రుద్దండి. అలా రుద్దడం వల్ల బిస్కెట్ల మధ్యలో కొంచెం లేయర్గా ఏర్పడుతుందండి, అందుకని అలా రుద్దాం. దీని తర్వాత అలా కట్ చేసుకోండి. ఆ మందంలో కట్ చేసుకుంటే చాలు. చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒకటొకటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలనుకోండి అవి మాడిపోతాయండి, మధ్యలో సరిగా ఉడకవు, పిండిగా అనిపిస్తాయండి. అలా కాల్చుకోండి. అంతే, అవన్నీ అలా కాల్చుకోవడమే మనకు రెడీ అయిపోతాయండి గోధుమ పిండి బిస్కెట్లు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.